విజయం అవుతుందని నిజంగా సోదరుడు చాలా బాగా మాట్లాడు. ఇక చివరిగా మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసినందుకు దూర ప్రాంతానికి మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేశారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చిట్ట చివరన మరి శెట్టి విజయ్ కుమార్ గారి మనసులో మాట మీకోసం తదుపరి అందరూ కలిసి ఆనందంగా భోంచేద్దాం. చాలా చిన్న సమయంలోనే మన కోసం, మన కులం కోసం వచ్చిన పెద్దలకు, మన బంధువులకు, సంఘీయులంతా తల వంచి నమస్కారం చేస్తున్నాను. తర్వాత ఈరోజు పండుగ ఉన్నా కూడా ఒక పండుగ విజయదశమి పండుగ రేపు ఉంది. ఒకరోజు ముందే మీరందరూ వచ్చి విజయదశమి పండుగ బలిజ కులానికి అంకితం చేయడానికి వచ్చిన ఇంతమంది బలిజ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒకటే విషయము, ఇంతకుముందుకు రాయల్ సుబ్రహ్మణ్య గారు చెప్తున్నారు మేమంతా ముస్లిం అయిపోయినాము. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వయసువాడిని కాదు, నేను కూడా ముస్లింవాడిని. అయితే వాళ్ళకన్నా కొంచెం సంవత్సరం ఉంది నాకు. ఒక చిన్న ఉదాహరణ, నేను సత్రంలో అధ్యక్షుడిగా ఆహ్వానం తీసుకున్నాను. ఒక 4 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు కూడా మన పెద్దలు చేస్తున్న పొరపాటు అంటే, నేను వేరే వాళ్ళతో అక్కడక్కడ చాలా మంది తిరుగుతున్నాను. వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఈరోజు ఒక పెద్ద ఆయన కడప జిల్లాలో రత్న సభాపతి గారు చాలా పెద్ద వ్యక్తి. తర్వాత నెక్స్ట్ సక్సెస్లో రానియండి రాజకీయాల్లో, అక్కడే మన కులం ఫెయిల్ అయిపోతా ఉంది. తర్వాత ఒకవేళ వాళ్ళు రాలేదు, కనీసం వాళ్ళు ఇంకొకటి ఐడెంటిఫై చేసి మీరు బాగున్నారు మన కులంలో, వీళ్ళు పైకి తీసుకుని వస్తాం, వీళ్ళు పెట్టుకుందాం మనము అనే ఆలోచన కూడా రాకపోవడం వల్లనే మనం ఇట్లా ఈ రకమైన దౌర్భాగ్యంలో మన కులం కొట్టుబెట్టాడుతుంది. నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే నా అభిప్రాయాన్ని అందరినీ బుద్ధాలని మాట్లాడు. నేను ఇప్పుడిప్పుడే జిల్లాలో ఉన్న యువకులను ఐడెంటిఫై చేస్తున్నాను, దేనికైనా పోరాడేదానికి. ఇప్పుడు ఈరోజు ధైర్యంగా రాలే, చాలా మంది రాలే. మన అవుకు రామన్నకు ఒక్క ఫోన్ చేసినాను, అన్న పొద్దున కానీ సత్యాన్ని ఎప్పుడైనా ఉంటాను. ఇట్లాంటి యువకులు కావాలా. అదిగో అప్పుడు ఉన్నాడు శేఖర్ అని నంద్యాల, అయ్యా వెళ్ళవద్దని చెప్పాడు. తెలుగుదేశం పార్టీకి చాలా అండదంగా ఉంటాడు, ఆయనే వచ్చాడు. అట్లాంటి యువకులు కావాలి మనకు. అంతేగాని పైన నాయకులు ఆదేశాలు ఇస్తే ఈ వాళ్ళు వచ్చేది పార్టీని విమర్శించడానికో లేకుంటే పార్టీని తప్పుదో పట్టించడానికో వాళ్ళు రావట్లే. కులం కోసం వస్తున్న ఇట్లాంటి నాయకులకంతా గట్టిగా చెప్పడంతో ఆహ్వానించండి. నెక్స్ట్ నంద్యాల జిల్లాలో కులం ఎందుకు ఎదగదో నేను చూస్తా. పెద్దలు అన్నవాళ్ళు రాజాంధ్రులు ఆశీర్వదించినారంటే, ఇప్పుడైతే చెప్తున్నా జిల్లాలో ఉన్న యువతను ముందర ఈరోజు నేను బాధపడింది నాయకులు అన్నందుకు బాధపడలేదు నేను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో అవుట్డేటెడ్, ఇంక్లూజివ్ ఆఫ్ మీతో సహా మాలాంటి 6 years వచ్చిన అవుట్డేటెడ్ వాళ్ళతో మీకు సంబంధం లేదయ్యా. యువకులు అంటే మీరు నిద్రపోతున్నారా? గాఢపడుతున్నారా? మీరు యువకులు గాఢపడుతున్నారా? మీరు రండి కులాన్ని ప్రశ్నించడానికి మీరున్నారా? నంద్యాల జిల్లాలో యువత ఎస్పెషల్లీ ఏం చేస్తున్నారు మీరు అంటే ప్రశ్నిస్తున్నాను యువకులు. మీరు రండి, మీరు వచ్చేసి అన్న నేను ఈ కార్యక్రమం చేయబోతున్నాను మీరు చెప్తే ఇట్లాంటి కార్యక్రమాలు ఒకటి కాదు 100 నేను మీరు అనుకుని నడిపిస్తా. నేను ముందుంటాను చెప్పట్లేదు, నేనంటే నేను ఉంటాను చెప్తున్నా. నేను ఇలాంటి యువత నంద్యాలలో కళ్ళు తెరవండి ప్లీజ్. నంద్యాల జిల్లాలో యువత కళ్ళు తెరిచిన రోజే. ఎందుకంటే మొత్తం కర్నూలు జిల్లాలో కానీ ఇక్కడ నంద్యాల జిల్లాలో కానీ మేజర్ సంఖ్యాబలం ఎక్కడుందయ్యా అంటే నంద్యాల జిల్లాలోనే ఉంది. నేను అదే ప్రశ్నించింది వాళ్ళు, అయ్యా మాకేం చురుకు లేదు, మేము అక్కడ ఎక్కడో ఉన్నాము, మాకంతా బాగుంది. నేను బద్నామైతున్నది నీ బలిజలే. మన బలిజలను అంత ఎలా చేస్తున్నారంటే, మీకు మన వాళ్ళు నాయుడు అంటాక మన అన్నగారు చెప్పినట్టు నాయుడు అంటే మీ నాయుడు పెట్టుకుని ఎక్కడంతో. ఎందుకంటే వాళ్ళకంతా తోకలు ఉన్నాయి, ఒకరికి ఉంది ఇంకొకరికి ఒకటి ఉంది. వాళ్ళకి ఆల్రెడీ ఒకరికేమో ఒక రెడ్డి అయిన ఉంది, ఇంకొకరికి చౌదరి అయిన ఉంది, ముందరి నుంచి ఉన్నాయి వాళ్ళకు. ఈరోజు మనం చౌదరి విజయ్ కుమార్ చౌదరి అని మనం పెట్టుకోలేము అంటే వాస్తవం చెప్తున్నాం. నాయుడు అనేది మనది తక్కని పోయి అక్కడ వాళ్ళు ఎవరు నాయుడు ఇట్లా పేరు పెట్టుకోవాలి, మనం ఆయన పెట్టుకుందాం. మన మీద వాళ్ళు ఆలోచించండి. తర్వాత అక్కడ ఎక్కడ మన శెట్టి బలిజ అంటే అక్కడ పోయి ఇంకొక చెట్టు బలిజ పోయి శెట్టి బలిజ అంటారు. నువ్వు సపోజ్ మనం కింద అక్కడ పోయినాం అనుకోండి, అక్కడ
సెటిల్మెంట్ ఈక్వల్ టు ఈడిగా గౌడ కమ్యూనిటీ వాళ్ళు. ఇట్లా ఆల్రెడీ బల్జర్ కమ్యూనిటీని రకరకాలుగా నాశనం చేస్తుంది. ఈ సందర్భంలోనే మీకు అందరికీ చెప్పాల్సిన అంశం ఏంటంటే ఒక ఐకాన్ గ్రూప్ అని ఆల్ ఇండియా కాపు ఆఫీషియల్ నెట్వర్క్ అని వీరు ఈ కేవలం మహాబలిజాన్ని మనం అందరం గుర్తు పెట్టుకోండి. మనం వేరే మహాబలిజలు మహాబలిజం వచ్చిన ఉపకరాలే మిగిలిన కాపు కానీ వంటని తెలంగా ఉండరు కాపు ఇవన్నీ ఎక్కడ అవకాశాన్ని బట్టి వాళ్ళు అక్కడ మారుకుంటూ పేరు పెట్టుకుంటూ పోయారు. అట్లాంటి బలిజలకు అన్యాయం జరుగుతుంది, ప్రశ్నిస్తాం రండయ్యా అంటే ఇంట్లో పండుకుంటే ఎందుకంటే అయ్యా మీరు పోనీ ఇక్కడ ఉండాల్సిన పని లేదు. ఈరోజు ప్రభుత్వంలో ఏమి జరుగుతుంటే నష్టపోతున్నాము. ఈ నష్టాన్ని మీరు గుర్తించలేక ఇంట్లో పండుకున్నారనుకోండి, రేపొద్దున మీ జాతిని ఎవరు రక్షించలేరు. నాకే మీ జాతి గురించి పెద్దగా నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. నా వ్యాపారం నాకు నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం కూడా లేదు. కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా నేను రాజస్థాన్ కన్నా వెళ్ళిపోతా, పంజాబ్ కన్నా వెళ్ళిపోతా, అవసరం అనుకుంటే అమెరికా పోయి పని చేసుకుంటా, నాకు అవసరం లేదు. అలా అవసరం ఉందనుకుంటే 2019లోనే కరోనాలో బ్యాంక్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, భోజనాలకు ఇబ్బంది పడుతున్నారు అనే రోజున 1000 మందికి ఆ రోజు పోలీసు వాళ్ళు కూడా మాతో పాటు కలిసి భోజనం చేసినారు. నేను ఆ రోజు ఏ కులం చూడలేదు, ఏ మతం చూడలేదు, ఆకలి కులం చూసినా అక్కడ వాళ్ళకి భోజనాలు పెట్టాను. ఆ రోజు వర్ధంశెట్టి రాజారామన్న ఆ రోజు కూడా నా వెన్నంటున్నాను. ఈ రోజు కూడా అన్నగారు మన కోసం నా వెంట ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు ఎవరి పెట్టి పెట్టామండి? ఆ రోజు భోజనం ఎవరి పెట్టి పెట్టామని అడుగుతున్నా. ఇక్కడ నంద్యాలలో మన ప్రజల కోసం అడుగుతున్నా. పెట్టింది బలిజ సంఘమనే పెట్టాను భోజనం. ఏమన్నా కాదా? బలిజ సంఘం పెట్టినే పెట్టాను నేను ఆ రోజు కూడా భోజనాలు. ఎవరైనా కనీసం ఆ రోజు ఎందుకు పెడుతున్నావు ఏంటి అని అడగలేదు కదా. ఎందుకంటే కేవలం మన సంఘం పైకి రావాలి. మన సంఘం ఎవరు పెడుతున్నారా అంటే నంద్యాలలో బలిజ సంఘం పెడుతుందని. అందుకని విజయ్ కుమార్ అభాపురం నుంచి వచ్చాడు, ఆలగడ్డ నుంచి వచ్చాడని కాదు. నేను ఎప్పుడు ఆ విధంగా ఆలోచించలేదు. నేను నంద్యాల జిల్లా వాడిని. ఏం ఆలగడ్డ నంద్యాలలో లేదా? ఎందుకు ఈరోజు విజయ్ కుమార్ అంటే ఆయన కూడా ఆలగడ్డ నుంచి వచ్చినాడు, నంద్యాల చేస్తున్నాడు. మీరు తీసుకుంటే ఈ కాలు ప్రభుకి పాదాబంధనం చేసి నేను మీ వెంట నడుస్తానని చెప్పాను. నంద్యాల తీసుకోండి. నేను పెద్దగా తీసుకోవాలని నాకు ఆలోచన లేదు, ఏం లేదు. చిన్నగా ఎవరో చివుక్కుమడింది మనసు. ఎందుకంటే 5 మంది బలిజలు నంద్యాలలో పోయి మీటింగ్ పెట్టిపోయా అని అంటే అక్కడ ఆయన కాపుకు సంబంధించిన వ్యక్తి సెక్రటరీ బాధేసింది. ఏమను నిజంగా అంటే నేను కూడా చెప్తుంటే ఎందుకంటే ఇలా అనుకుంటారంటే భయంతోనే నేను వెనకడు చేస్తున్నాను. కానీ ఈరోజు ఇంతమంది నిజమైన బంధువుల మధ్యన నేను నవమి పండుగ అంటే విజయదశమి ముందు రోజు పండుగ ఈరోజు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా కోసము నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఇంతమంది మన బలిజ సంఘీయులు కూడా శిరస్సు నుంచి మరొకసారి నమస్కారం చేస్తూ ఇప్పటికే కాలనీతం అయిపోయింది. సదా మీకోసం తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే కాలనీతం అయింది, మనం వెళ్ళి భోజనం చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. కాబట్టి మరొకసారి మా మీద ఈ సంఘ నాయకుల మీద ఇక్కడ ఒక చిన్న విషయం, దీంట్లో నేను మర్చిపోయిన విషయం ఏంటంటే చాలా సైలెంట్గా కూర్చున్నారు పెద్ద వ్యక్తులు. ఒక 5 మంది ఉన్నారు ఇక్కడ మన కౌన్సిలర్లు. వాళ్ళకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు మాట్లాడని చెప్తున్నాను. మేము మాట్లాడితే మీకన్నా చెడ్డ పేరు వస్తుంది అన్నారు. కులం కోసం నిబద్ధత, అది నిబద్ధత, కులం కోసం నిబద్ధత ఉంది కదా, వాళ్ళది నిబద్ధత. ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళు మాట్లాడితే మళ్ళీ ఏం చెప్తారు, దీనికి ఒక ఆపదం తీసుకొని వస్తారని మన భయం తప్పుడానికి మనకు తప్పుగా సంకేతం ఇస్తామన్న ఉద్దేశంతో మాట్లాడండి రిక్వెస్ట్ చేస్తున్నామని రిక్వెస్ట్ చేయకుండా కూర్చొని ఉన్న మన సోదర భక్త సంఘీయుల కౌన్సిలర్ అందరికీ కూడా నమస్కారం, పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సమావేశాన్ని ఇచ్చేసి మన సంఘాన్ని నెక్స్ట్ యువతను, ఎస్పెషల్లీ కొందరు యువతను ఎవరైతే ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ యువతకు ఇంకా ముందరికి వస్తే అంటే మన పెద్దలు రాజారామన్న తరఫున, మా గుడిపట్టన్న తరఫున, మా చంద్రబాబు సార్ తరఫున, వీరందరి తరఫున కూడా పేరు అందరు పెద్దలు ఉన్నారు, బాలయ్య ఉన్నారు, అక్కడ
రాఘవయ్య గారు అవతల బాలమంది రెడ్డి ఇట్లా చాలా పెద్ద ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ వెంట మేము నడుస్తాము, యువత మీరు ముందరికి రండి, మీరు ముందర పద మీ వెంట మేము ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీరందరూ వచ్చినందుకు కూడా మీకు మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరించి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బలిజ, జై జై బలిజ. నలుమూల నుంచి వచ్చిన బలిజ బంధువులందరికీ నమస్కారము. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నమస్కారం. ఇక్కడ వచ్చి మా ప్రోగ్రామ్ ఇంత మంచిగా కవరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దొమ్మరి కులం వాళ్ళు గిరిబల్జలుగా ఒక జీవో ఇవ్వడం జరిగింది. సో ఇది బల్జల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఈ జీవో అనేది. ఇక్కడ సమావేశమైన బల్జలందరూ ఏకగ్రీవంగా తీర్మానించడం ఏమైందంటే జీవో 5ను వెంటనే రద్దు చేయాలి. సో జీవో 5ను రద్దు చేసి ఈ రాయలసీమ బల్జల మనోభావాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అంటే నంద్యాల జిల్లా అన్ని మండలాల నుంచి అన్ని కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా మన సంఘీయులందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒకటే తీర్మానం చేశారు, జీవో 5 ఇమ్మీడియట్గా రద్దు చేయాలి. అది ఒక్కటే ఏకవాక్య తీర్మానం చేశారు. ఆ తర్వాత సపోజ్ జీవో కనుక రద్దు కాకుంటే ఉన్న యువత అంతా కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు ఈ జీవో పట్ల. వాళ్ళకు కమ్యూనిటీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని కూడా వాళ్ళు చాలా ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ అన్ని మండలం హెడ్ క్వార్టర్స్లో ఎంఆర్ఓలను వాళ్ళందరి దగ్గర కూడా మళ్ళీ మెమరాండం సబ్మిట్ చేసి ఎంఆర్ఓల దగ్గర కూడా ధర్నాలు చేయాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. నంద్యాల జిల్లా యువత మొత్తం ఆలోచిస్తున్నారు. సో మేము ప్రభుత్వం వారికి ఇది చిలికి గాలివాన కాకముందే ఈ జీవోను రద్దు చేసి బలిజల మనోభావాలను కాపాడాలని బలిజ సంఘం తరఫున నమస్తే. జీవో తీసుకొచ్చినప్పుడు బలిజ సంఘంతో ఏమైనా ప్రభుత్వం చర్చలు అంటే చర్చలు ఏమి జరిగినట్టు ఇట్లాంటి ఒక కాన్ఫ్లిక్టెడ్ జీవో తీసుకునేటప్పుడు ప్రభుత్వము కనీసము అంటే ప్రభుత్వంలో ఉన్న కన్సర్న్ ఎమ్మెల్యేల దృష్టి కన్నా తీసుకొని వచ్చి చేసింటే బాగుండేది ఇది. ఎందుకంటే వాళ్ళ దృష్టికి వెళ్తే వాళ్ళు అపోజ్ చేసిండే వాళ్ళేమో. ఎందుకంటే ఇది ఒక రకమైన వేరే కులాన్ని మా కులం బల్జ కులం మీద ఆపాదించడమే ఉంటుంది అందుకోసము. కానీ నాకు తెలిసి ఇది ఎక్కడ డిస్కషన్ జరిగినట్టు లేదని నా అభిప్రాయం. ఇంటర్నల్గా అంతర్గత సమాచారం గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ చునావణలో ఇలా ఒక విషయం చెప్పాలండి మీకు, పవన్ కళ్యాణ్ గారి వరకు ఈ విషయం వెళ్ళిందా లేదా అనేది మాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేదానికి ముందర ఉండే ఏదైతే కోటరీ ఉందో వాళ్ళందరూ ఒక్కొక్క పవన్ కళ్యాణ్ అండి. ఆ పవన్ కళ్యాణ్ కలవాలంటే ఇంకా ఎన్నో పవన్ కళ్యాణ్ దాటుకుని వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఈ ఒక్కొక్క పవన్ కళ్యాణ్ దాటుకెళ్ళడం అనేది ఎందుకులే, ఎంత దూరం ఎందుకు వెళ్ళాలి అనే భావనలో సామాన్య కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్నారండి. నాకు తెలిసి ఇంతమంది కిందున్న కోటరీ పవన్ కళ్యాణ్ దాటుకొని మెయిన్ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఈ విషయం వెళ్ళిండదని నేను భావిస్తున్నా. ఆయన దగ్గరికి వెళ్ళుంటే ఈ పరిస్థితి బల్జలకు వచ్చిండేది కాదు అని కూడా నేను అంత గట్టి అభిప్రాయం. పులికి విరుగాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
పై